తెలంగాణలో బీసీలు చైతన్యవంతులై ఐక్యంగా ఉద్యమిస్తేనే వారి రాజకీయ సామాజిక భవిష్యత్ మారుతుందని మాజీ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీలు సాధించిన రాజకీయ ప్రాతినిధ్యం తెలంగాణకు ఆదర్శనమని ఆయన అన్నారు. తమిళనాడులో బీసీలు సాధించిన చైతన్యం, ఐక్యతను తెలంగాణ బీసీలు కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని సుందర్రాజ్ యాదవ్ సూచించారు. అక్కడ బీసీలు సంఘటితంగా పోరాడిన ఫలితంగానే అసెంబ్లీలో 160 నుంచి 170 మంది వరకు బీసీ ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కూడా బీసీ ఉద్యమం బలపడితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, బీసీల జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందని ఆయన అన్నారు. బానిస సంఖ్యలను తెంచుకోవాలంటే బీసీలంతా కులాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓట్లు మనవే అయినప్పుడు సీట్లు కూడా మనవే కావాలని ప్రశ్నించిన సుందర్రాజ్ యాదవ్, రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో కూడా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ అన్ని పార్టీల మనకు దక్కవలసిన వాటా దక్కలేదు అనేది నిజం. సో ఇవాళ పార్టీల ప్రస్తావన రాకుండా మనం ఎట్లా బాగుపడతాం, మనం ఎలా ఐక్యంగా తీసుకొచ్చుకుందాం, మన కులాలన్నింటినీ ఎలా బలపరుస్తాం, ఆ బలపరిచిన కులాలన్నింటినీ ఏకతాటి మీదకి ఎలా తీసుకెళ్తాం, దాని మీద మనం చర్చించుకోవాలి. దాని మీద మీరు సూచనలు ఇవ్వాలని దయచేసి ఎవరు అగ్రవర్ణాలను కూడా తినకూడదు. ఇవాళ 3% తలుచుకుంటే ఆ సీఎం పీఠం సాధించింది. ఇవాళ మనం 50కి పైన పర్సెంటేజ్ ఉన్న మనం దాని దృష్టి పెడితే అసాధ్యమైన పని అయితే కాదు. కానీ మనం దాన్ని ఆలోచించట్లో కార్యరూపంలో ఎక్కడో వెనుకబడి ఉంటున్నాం. ఎవరిని తిట్టకుండా, నిందించకుండా మనం ఐక్యంగా ఎట్లయిదాం, మనం ఎలా ముందుకు పోదాం. మన పక్క రాష్ట్రం తమిళనాడులో దాదాపు 70 నుంచి 80% అసెంబ్లీలో బీసీలో ఎమ్మెల్యేలు కూర్చుంటారు. అది ఎట్లా సాధ్యం? మనకి ఎందుకు అసాధ్యం? ఆడ 10 దాటలేదు ఓసీ ఎమ్మెల్యేలు. అలాంటి చైతన్యం మనకి ఎందుకు రాదు? అలాంటి ద్రావిడ మూమెంట్ మన తెలంగాణలో ఎందుకు తీసుకురాం? తెలంగాణ మూమెంట్లో దగాపడ్డ తెలంగాణ అన్నాం, అంటే ఆంధ్రోలు ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు అన్నాం. వీలైతే బీసీలు దగాపడ్డ బీసీ సోదరా, మనకు జరిగే అన్యాయంలో ప్రతి బీసీ ఇంటికి తెలియజేయగలిగితే, ప్రతి బీసీ పౌరుని చైతన్యపరచగలిగితే, తెలంగాణ ఉద్యమం ఎలా చేసిందో ఇవాళ బీసీ రిజర్వేషన్ పేరు పెడతారా, లేకపోతే బీసీ ఆత్మగౌరవం పేరు పెడదామా? ఆ మూమెంట్ని మనం తీసుకురాగలిగితే 100% రాబోయే రోజుల్లో అన్ని పార్టీల్లో బీసీల వైపు చూస్తాయి. ఇవాళ ఒక పార్టీ బీసీ సీఎం చేస్తానంటున్నారు, కానీ అన్ని పార్టీలు బీసీ సీఎం చేయడానికి ఆలోచించవలసిన ఆవశ్యకతను మనం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మనం చైతన్యం చెంది మనం అందరం ఐక్యం అయితే అసాధ్యం అనేది లేదు. కానీ ఇక్కడ ఐక్యం చేసేట్లో ఎక్కడో ఒక చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ మనం సర్దిద్దుకొని ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే బీసీలను, ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయినని ప్రతి రెడ్డి ఇలా సంబరం చేసుకున్నాడు. మరి ఇలా మనందరం సీఎం చైర్మన్ అని మనం ఎందుకు సంబరం చేసుకోవద్దు? వరంగల్ జిల్లా అంతా సంబరం చేసుకోవాలి. అందుకే బీసీలను ఇక్కడ పిలవడం జరిగింది. ఎవరు పార్టీలు ఉన్నా పార్టీలని పక్కన పెడదాం. ముందుగా మన బీసీలందరూ ఒకటైనామని తెలిస్తే మీ ఇళ్లకు పదవులు వస్తాయి, మన వాళ్ళే కుర్చీలు ఎక్కే అవకాశం వస్తుంది. కానీ ఒకటే చేసే ప్రయత్నంలో మనం అందరం ముందుండాలని తెలియజేస్తూ ఒక్కొక్క కులానికి ఒక రిప్రజెంటేటివ్ను మాట్లాడిస్తాం. ఎందుకంటే మన గెస్ట్లు అందరూ రాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మొదలు కాబోతుంది అన్న ఫస్ట్